यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। व्यासो नैगमचर्चया श्रुतिगिरा वल्मीकजन्मामुनिः वैराग्येषु क एव भक्तिविषये प्रह्लाद एव स्वयं ब्रह्मा नारद एव च प्रतिमयोः साहित्यसङ्गीतयोः यो रामामृतपाननिर्जितशिवः तं त्यागराजं भजे तं त्यागराजं भजे तं त्यागराजं भजे। परमेष्ठिगुरोरूपं परमेष्ठिगुरोरूपं गृहीत्वा भूत्परो गुरुः ततो वाप्य गुरोरूपं श्रियानन्दो गुरुर्मम श्रियानन्दो गुरुर्मम। పరమాత్మ ప్రకాశములో భాసిల్లుతున్నటువంటి ఈ ప్రపంచం విజ్ఞాన మార్గము ద్వారా తిరిగి మళ్ళీ ప్రకాశంలో లీనమవడానికి అనుకూలమైన యోగ్యతను పొంది ఉంది. తమేవ భాంతమనుభాతి సర్వం యస్య భాషా సర్వమిదం విభాతి అని ఉపనిషత్తు చెప్తున్నట్టుగా ఆ పరమాత్మని అనుసరించి ఈ ప్రకాశము ఆ పరమాత్మ ప్రకాశంలో ప్రకాశిస్తోంది. అటువంటి ఈ ప్రకాశాన్ని గుర్తించలేక మాయా సమ్మోహితులై అంధకారాన్ని వెతుక్కుని మరీ వెడుతున్నారు జీవులు. పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృజిస్తూ మనకి కొన్ని మార్గాల్ని మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళడానికి నిర్మించారు. ఆ మార్గములలో కొన్నిటిని ప్రతిపాదించారు పూర్వీకులు. శాస్త్రం భూరి నిజస్వరూపమతయే స్వారాధనార్థం వపుః స్వధ్యానాయ మనశ్చ బుద్ధిమనఘాం లబ్ధుంచ తీర్థాదికం తత్వాన్యప్యుపదేష్టుం ఉత్తమగురూన్ దత్వా అనుగృహ్ణాతినః సంసారే తదపి భ్రమేమ యది కిం కుర్వీత సర్వేశ్వరః
ఉన్నవి రెండే, ద్వైతం అద్వైతం. అద్వైతం సమస్త జీవజాతాన్ని కూడా లీనం చేసుకుని తానుగా ప్రకాశించేటువంటి సర్వోత్కృష్టమైన స్థానం. ద్వైతం మాయా సంసర్గం చేతన విభిన్నములైనటువంటి వస్తువులు, విభిన్నములైనటువంటి మనోగత భావాలతోటి వ్యాకులంగా ఉంటుంది ద్వైతం. ఈ ద్వైత స్థితి అద్వైత స్థితి నుంచే ఏర్పడింది. అద్వైతనిష్ఠుడైనటువంటి పరమాత్మ తన యొక్క శక్తిని, మాయాశక్తిని విడిచిపెడితే, ఆ మాయాశక్తిలో తాను ప్రతిఫలిస్తే తాను జీవుడుగా మాయ ప్రపంచంగా విస్తరించబడింది. అయితే ఇది శాశ్వతమైనటువంటి ఆనందమునకు ఆలవాలం మాత్రం కాదు. క్షణికానందమే కానీ శాశ్వతానంద భ్రమని కలిగిస్తుంది. ఈ భ్రమే మాయాస్వరూపం. ఈ మాయను అవగతం చేసుకుని ఈ మాయను వశపరుచుకుని జ్ఞానాన్ని పొంది అవిద్యావాసనల్ని నిర్మూలించుకుని మళ్ళీ పరమాత్మను చేరడానికి మనకున్న మార్గాలు ఏమిటి అంటే, మొట్టమొదటి శాస్త్రం. శాస్త్రం భూరి నిజస్వరూపమతయే. ఈ శాస్త్రము నా యొక్క స్వరూపాన్ని పూర్తిగా వివరించగలిగేటువంటి శక్తి గలది. ఈ శరీరంతో ఉన్నటువంటి నేను శరీరానికి సంబంధించినటువంటి పేరుతోనూ రూపంతో మాత్రమే ఉంటానా? ఈ శరీరాన్ని విడిచిపెట్టి దీనికంటే భిన్నమైనటువంటి రూపం నాకేదైనా ఉందా అనే ప్రశ్నకి సమాధానం చెప్పేదే శాస్త్రం. అలాగే స్వారాధనార్థం వపుః. ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడానికి వీలుగా మనకి శరీరం ఏర్పడింది. మనం పూజా ఉపచారాలు చేసేటప్పుడు కూడా ఈ ఉపచారాలు ఈ శరీరం యొక్క అవయవాలతోనే మనం చేస్తున్నాం. ఏ శరీరానికి, ఏ అవయవానికి సంబంధించిన ఉపచారం అయితే ఉందో ఆ ఉపచారానికి అనుకూలంగానే ఆ అవయవం వచ్చింది అని మనం గుర్తిస్తే జ్ఞానం. వాటిని పక్కన పెట్టి మనం ఆస్వాదించడానికి, మన జీవితాన్ని మనం సుఖంగా అనుభవించడానికి ఈ అవయవాలను వినియోగించుకోవాలి అనుకునేది అజ్ఞానం అవుతుంది. పరమేశ్వరుడికి నమస్కారం చేసేటప్పుడు చేతులు కావాలి. పరమేశ్వరుణ్ణి స్మరించేటప్పుడు తల కావాలి. పరమేశ్వరుణ్ణి దర్శించే పరిస్థితి వచ్చినప్పుడు నేత్రములు కావాలి. ఈ విధంగా శరీరావయవాలని పరమేశ్వరుడు మనకు ఎందుకు ఇచ్చాడు అనంటే, స్వారాధనార్థం, తన్ను ఆరాధించుకోవాలి అనేటువంటి అంశంతో ఇచ్చాడు. స్వధ్యానాయ మనశ్చ. మనకి మనస్సు ఇచ్చింది పరమేశ్వరుడు, పరమేశ్వరుని ధ్యానం చెయ్యమని. అంతేగాని వివిధములైనటువంటి విషయాలని మనం భావన చేస్తూ చింతిస్తూ ఆ విషయముల ద్వారా వచ్చేటువంటి మాలిన్యాన్ని మనస్సుకు అంటించుకుని తద్వారా మనస్సుని వికలపరుచుకుని మనస్సు ద్వారా శరీరంలోకి రోగాలను ప్రవేశింపచేసుకుని ఆయుర్దాయాన్ని క్షీణింపచేసుకుని ఎందుకు జన్మించామో జన్మ యొక్క పరమార్థాన్నే మనం గుర్తించలేని పరిస్థితిలోకి దిగజారిపోవడానికి మాత్రం కాదు. అన్నిటికీ కారణం మూలం మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే మాయాభ్రమలలో మనం లీనమవడానికి మనస్సే కారణం. ఈ మాయ నుంచి, భ్రమ నుంచి తొలగి పరమాత్మ యొక్క ప్రకాశంలో లీనమవడానికి మనస్సే కారణం. ఈ మనస్సుని మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనేటువంటి తరుణంలో పరమేశ్వరుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత స్వధ్యానాయ మనశ్చ. నన్ను ధ్యానం చేయి అనేటువంటి దృక్పథంతో మనకి మనస్సునిచ్చారు. బుద్ధి మనఘాం లబ్ధుంచ తీర్థాధికం. తీర్థములు కానీ, క్షేత్రములు కానీ, నదీ తీరములు కానీ, దేవాలయ సముదాయములు కానీ, ఇవన్నీ కూడా మనకి సద్బుద్ధిని ప్రకాశింపచేయడం కోసం అని చెప్పి మనకు ఇచ్చారు. ఇవన్నీ నదిలో స్నానం చేస్తే బుద్ధిలో ఉండే మాలిన్యం తొలగుతుంది.
దేవాలయంలో పరమేశ్వరుని యొక్క త్రికరణ శుద్ధిగా కనుక మనం భావన చేస్తే బుద్ధిలో ఉండేటువంటి భారం కాస్త తీరుతుంది. జీవితంలో ఎన్నెన్నో వ్యావహారిక విషయాల్లో మాయా సంసర్గంతో ఉండి మనం చాలా విషయాల్లో మునిగిపోతూ తేరలేక చాలా అవస్థపడుతూ ఉంటే మనకి ఈ తీర్థములు కానీ క్షేత్రములు కానీ ఎంతో ఊరటనిస్తాయి, మా బుద్ధిని ఎంతో నిర్మలం చేస్తాయి. ఈ రకంగా బుద్ధి నైర్మల్యాన్ని కలిగించడం కోసం తీర్థాధికం మనకి తీర్థములను క్షేత్రములను అప్పచెప్పాడు ఆ పరమేశ్వరుడు. తత్వాన్యప్యుపదేష్టుముత్తమ గురూన్. మనకి బాహ్యంగా కనిపిస్తున్నటువంటి ప్రపంచంలో అనేకమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. మనం తినడానికి, తాగడానికి, ఉండడానికి, వదిలేయడానికి ఏ ఏ వస్తువులు ఉపకరిస్తాయి అనేటువంటి జ్ఞానం వ్యావహారిక పరిధుల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన జ్ఞానంతో మనం వ్యవహారాన్ని సాధించగలుగుతామే కానీ దీనితో పరమార్థాన్ని మనం ఏమాత్రం సాధించలేము. ఇది తత్వజ్ఞానం కూడా కాదు. అందువల్ల పదార్థములు మనకు గోచరించాలి అనంటే పదార్థ తత్వజ్ఞానం మనకు కావాలి అనేటువంటి ఉద్దేశంతో పరమేశ్వరుడు మనకి తత్వాన్ని ఉపదేశించడానికి అనుకూలమైనటువంటి గురువుని ప్రసాదించాడు. అయినప్పటికీ నేను వీటిని గుర్తించను, నేను నా సంసార కూపంలోనే ఉంటాను, నేను శాశ్వతంగా జీవించగలను అనేటువంటి నమ్మకంతోనే ఉంటాను, నిరాధారంగానే నేను నిలబడతాను, ఏ ఆధారం లేకుండా ఆకాశంలోనే ఇల్లు కట్టుకుంటాను అని గర్వించి మదించి అహంకరించి ఎవడైతే వెళతాడో అలాంటివాడు సంసారం యొక్క అంధకారంలో కూరుకుపోయి మళ్ళీ బయటికి రాలేనటువంటి స్థితిలో బాధపడుతుంటే ఆ పరమేశ్వరుడు మాత్రం ఏం చేయగలడు? సంసారే తదపి భ్రమేమయది కిం కుర్వీత సర్వేశ్వర. ఈశ్వరుడు మాత్రం ఏం చేస్తాడు? గుర్తించండి, కాలం మనది కాదు, కాలం సత్యకాలం కాదు, కాలం పుణ్యవంతమైన కాలం కాదు. ఈ కాలాన్ని ఏలుతున్నటువంటి నాయకుడు పచ్చి పాపాలని చేయించగలిగేటువంటి సామర్థ్యం గలవాడే గాని పుణ్యకర్మల యందు బుద్ధిని ప్రవర్తింపజేసేవాడు కాదు. అసత్యం వల్ల ఈ కాలం ఎంతో బలాన్ని పుంజుకుంటుందే గాని సత్యం వల్ల ఈ కాలానికి బలం కలగదు. అటువంటి కాలంలో నేను శాశ్వతానందాన్ని పొందాలి, నిజమైనటువంటి పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని సాధించాలి అని కనుక అనుకుంటే వాడు మాత్రం తప్పకుండా ఈ కాల పరిధి నుంచి, ఈ కాలముని ఏలేటువంటి కలిపురుషుని యొక్క పరిధి నుంచి దూరంగానే కాస్త జీవించవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఒక వ్యక్తి అన్నాడు, ఒకటే జీవితం, స్వేచ్ఛగా అనుభవించి ఏదో ఒకటి అయిపో. మరో వ్యక్తి అన్నాడు, ఒక్కటే జీవితం, జాగ్రత్తగా అనుసరించి కొంచెం త్యాగంతో జాగ్రత్తగా వెళ్ళి శాశ్వతమైన ఆనందం పొందు అని. ఇద్దరు వ్యక్తులు కూడా పూర్వం నుంచి వస్తున్న వాళ్ళే. మొదటి వ్యక్తి నాస్తికుడు అని పిలువబడ్డాడు, రెండో వ్యక్తి ఆస్తికుడు అని పిలువబడ్డాడు. మనం చూడలేనటువంటి ఈ శరీరంతో, ఈ నేత్రములతోటి మనం పొందలేనటువంటి, మనం చూడలేనటువంటి ఒక స్థానము, ఒక దైవము ఉంది. దాన్ని చేరుకోవాలి అనంటే ఈ కొద్దిపాటి జీవితాన్ని మనం వదులుకోవాలి అని ఆస్తికుడు అన్నాడు. మనం ఈ శరీరం విడిచిపెడితే మనం పొందడానికంటూ ఏమీ లేదు, నువ్వంటూ ఏమీ లేదు, నీ ఉనికే లేదు, నీ స్వరూపమే లేదు, నువ్వే అసలంటూ ఏమీ లేదు. ఒక శూన్యంలోకి నువ్వు వెళ్ళిపోతావు, ఒక శూన్యంలోకి అంతా మారిపోతుంది. అందువల్ల ఉన్నది ఒకటే కాబట్టి ఆ ఒక్క జీవితాన్ని చాలా పెద్దగా భావించి నీ స్వేచ్ఛగా నీ ఆనందాన్ని అనుభవించడానికి ఏ రకమైనటువంటి మార్గానైనా అవలంబించు, ఎలాగైనా సంచరించు.
యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అన్నాడు. ఇవాళ నాస్తికులు కొత్తగా పుట్టలేదు. ఇవాళ నాస్తికులు గంభీరమైన వాళ్ళు కాదు. పూర్వం నాస్తికుడు చాలా గంభీరమైనవాడు. వాడు పట్టిన పట్టు, వాడు ఎంత నాశనం అయిపోతున్నా ఆ పట్టు ఒకటే పట్టు అనుకునేటువంటి స్థితిలో ఉండేటువంటి నాస్తికుడు ఉండేవాడు. ఇవాళ నాస్తికుడు నాస్తికుడే కాదు. యావజ్జీవం సుఖం జీవేత్ జీవేత్ సుస్పష్టంగా చెప్పాడు. సుఖం జీవే, సుఖంగా జీవించేయి. ఇంకా నువ్వు ఏమాత్రం శంకించొద్దు ఆ విషయంలో. అప్పు చేసినాక సరే నేతి పిండి వంటలు శుభ్రంగా భోజనం చేయి. ఒక్కసారి కాలిపోయినటువంటి దేహం మళ్ళీ పుట్టడం అసంభవం. దేహంతో తప్ప నువ్వు నేను అనుకునేటువంటి స్థితి నీకు కలగడం అసంభవం. అందువల్ల నువ్వు నేను అనుకుంటున్నావంటే దేహ పరిధుల్లోనే. ఈ దేహం కాలిపోతే మళ్ళీ వచ్చేది లేదు. అందువల్ల నువ్వెందుకు అనవసరంగా జీవితాన్ని త్యాగం చేసుకుని పరమార్థం పరమార్థం అంటూ జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకుంటావు అన్నాడు నాస్తికుడు. మనం లౌకికంగా ఒక విషయం ఆలోచిస్తే, ఒక బావి తవ్వేటువంటి వ్యక్తి కొంత దూరం తవ్విన తర్వాత నీరు పడితే నీరు పడుతోందని ఆగిపోతున్నాడా? లేదు, ఈ నీటిని కూడా వదిలేద్దాం అని చెప్పి మరికొంచెం లోపలికి వెళుతున్నాడా? నిత్యంగా ప్రవహించే ప్రవాహం ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు వెళదాం. ఈ పైన కనిపించేటువంటి నీరు ప్రవాహానికి సంబంధించింది కాదు, ఒక సూచనకు సంబంధించి, లోపల నీరు ఉంది అని సూచనకు సంబంధించింది మాత్రమే. అదేవిధంగా శాశ్వతమైన ఆనందం ఒక ప్రవాహంలా ప్రవహించేటువంటి స్థానం ఒకటి ఉన్నతంగా ఉన్నప్పుడు దాన్ని సూచించేది మాత్రమే అయినటువంటి ఈ జీవితం శాశ్వత ఆనందానికి స్థానం ఎలా అవుతుంది? దీని కనుక వదులుకుంటే ఆ ఆనందం కలగదు అని ఎవడు చెప్పగలడు? తప్పకుండా కలిగి తీరుతుంది. అందువల్ల ఇప్పుడు కలిగేటువంటి మన క్షణికమైన ఆనందం ఏదైతే ఉందో దాన్ని మనం విడిచిపెట్టగలిగితే, త్యాగంతో దీన్ని విడిచిపెట్టగలిగితే తప్పనిసరిగా మనకి ఒక శాశ్వతమైన ఆనందం కలిగే అవకాశం ఉంది. దాన్ని నిరూపించిన వారే పూర్వీకులు. సంప్రదాయ విధులు అని వారికి పేరు. సంప్రదాయమును ఎరిగిన వారే సంప్రదాయ విధులు. ఏమిటి సంప్రదాయం? సమ్యక్ బాలేభ్య వృద్ధై ప్రదీయతే ఇది సంప్రదాయ. సంప్రదాయము అనంటే శాస్త్రీయమైనటువంటి విషయాన్ని, శాస్త్రీయమైన విషయము తెలియకుండా లోకంలో పశుప్రాయంగా జీవించేటువంటి వ్యక్తులకు అప్పజెప్పి వాళ్ళ బుద్ధిలో ఈ యొక్క శాస్త్రీయమైన విషయాల్ని కలిగింపచేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించేటువంటి వాళ్ళే సంప్రదాయ విధులు. వాళ్ళని మంచి మార్గంలో నడిపించగలిగేదే సంప్రదాయం. సమ్యక్ బాలేభ్య వృద్ధై, పెద్దల నుంచి పిల్లలు అందుకోవలసినటువంటి ఆస్తి చెక్కు చెదరనటువంటి శాస్త్రీయమైనటువంటి విషయం. అదే చెక్కు చెదరంది. మన ఊహలు చెక్కు చెదురుతాయి. ఒక విషయాన్ని అనేక రకాలుగా ఊహించవచ్చు. ప్రతి వ్యక్తికి ఒక బుద్ధి, ప్రతి బుద్ధికి ఒక యుక్తి, ప్రతి యుక్తితోనూ ఒక ఆలోచనాత్మకమైన శక్తి సాధించబడుతూనే ఉంటాయి. కానీ ఇది మానవుల పరిధిలో సత్యం అనుకుంటే వేదమే వ్యర్థం, శాస్త్రమే వ్యర్థం. ఇది మానవ పరిధిలో ఉండేటువంటి ఊహ ఎప్పుడూ కూడా పరమార్థ విషయంలో నిశ్చయంగా ఉండకూడదు. పరమార్థ పరిధిలో మన ఊహ నిశ్చయం కావాలి అనంటే అది వేదశాస్త్రములతోటి మాత్రమే ముడిపడి ఉండాలి. కానీ మన మాటలతోటి, మన భావాలతోటి మాత్రమే అది ముడిపడి ఉండకూడదు. అందువల్ల సంప్రదాయ విధులు మనకి అనేకమైనటువంటి విషయాల్ని ప్రతిపాదించి వాళ్ళ మార్గంలో మనల్ని నడిపించారు. సంప్రదాయం వల్ల మనకు తెలియవలసిందేమిటి అంటే, సంప్రదాయం మనకి
ధర్మస్వరూపాన్ని తెలుపుడు చేస్తుంది. అందుకే దాన్ని సంప్రదాయం అన్నారు. పెద్దలు పిల్లలకిచ్చేటువంటిది ధార్మిక జ్ఞానం. ఇది ధర్మము, ఇది ధర్మము అని తెలియచెప్పడమే పెద్దల కర్తవ్యం. ప్రతి విషయంలోనూ కూడా ఒక ధర్మాన్ని వాళ్ళు ఉద్ధరించి ఆ విషయాన్ని ధర్మబద్ధం చేసి మనకు అప్పచెప్తారు. అందువల్ల సంప్రదాయం ద్వారా మనకు తెలియవలసింది ధర్మం తెలియాలి. ఈ ధర్మము దేనివల్ల ప్రకాశిస్తుంది? ఏది ప్రాణం ధర్మానికి, ఏది లేకపోతే ధర్మం అని చెప్పడానికి వీల్లేదు అనంటే ధర్మానికి ప్రాణం త్యాగమే. త్యాగాన్ని విడిచిపెడితే, త్యాగాన్ని తీసేస్తే ఇంకా ధర్మము ప్రాణం లేనటువంటి శరీరమే. అందువల్లే పెద్దలు అన్నారు, న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. కేవలం కర్మ చేస్తాను అంటావా, పూజా పునస్కారములు లేకపోతే నదీ స్నానములు కేవలం ఇవే చేస్తాను, త్యాగం నాకు అవసరం లేదంటావా, దానివల్ల నీకు అమృతత్వ సిద్ధి కలగదు. పోనీ పిల్లల్ని కంటాను, నా పరివారాన్ని పెంచుకుంటాను అని అంటావా, దానివల్ల కూడా అమృతత్వం కలగదు. పోనీ కోటాను కోట్లు సంపాదిస్తాను, సంపాదించిన డబ్బుతో నేను ఏదైనా చేస్తాను, అనేకమైన దేవాలయాలు కడతాను, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తాను, లోకమంతా కూడా పూజా పునస్కారములతోటి యజ్ఞయాగాలతోటి మొత్తం అంతా కూడా నేను నింపేస్తాను అంటావా, దానివల్ల కూడా అమృతత్వం కలగదు. అమృతత్వ సిద్ధి దేనివల్ల కలుగుతుంది? త్యాగేనైవ అమృతత్వం. త్యాగము చేతనే అమృతత్వ సిద్ధి. ధర్మానికి ప్రాణభూతమైంది త్యాగం. ఈ వివరాన్ని చెప్తూ ఒకానొక కావ్యంలో, ముత్తుస్వామి చరితం మహాకావ్యం అనేటువంటి ఒక కావ్యంలో, నకర్మణా న ప్రజయా ధనేన త్యాగేన కేభ్యానశిరే మృతత్వం ఇత్యాగమార్థోద్బలనాయ యత్ర త్యాగాభిధానేన విభుర్విభాతి. ఈ క్షేత్రములన్నిట్లోనూ కూడా ప్రత్యేకంగా త్యాగమును మనకి అలవాటు చేయడం కోసం, త్యాగబుద్ధిని మనకి సుస్థిరం చేయడం కోసం ఒక క్షేత్రం ఒకటి విరాజమానమై ఉన్నది. తమిళ దేశంలో తిరువారూర్ అనేటువంటి ఒక క్షేత్రంలో ఆయన పేరే త్యాగరాజేశ్వరుడు. ఇది ఆగమార్థోద్బలనాయ. నీకు కర్మ వల్ల త్యాగం అమృతత్వం కలగదు, సంతానం వల్ల అమృతత్వం కలగదు, ధనం వల్ల అమృతత్వం కలగదు, త్యాగం చేత మాత్రమే నీకు అమృతత్వం కలుగుతుంది అనే విషయాన్ని మనకు నిశ్చయింపచేసేటువంటి దైవం త్యాగరాజేశ్వరుడు. ఆయన నిరాడంబరుడై, చిన్ముద్రాంకితుడై, గొప్ప దివ్యతేజో విరాజితుడై ఆయన మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి, ఈ త్యాగమార్థోద్బలనాయ యత్ర త్యాగాభిధానేన విభుర్విభాతి. త్యాగ అనేటువంటి పేరుతోటి త్యాగరాజ, త్యాగరాజేశ్వర అనేటువంటి ఈశ్వరుడు ఆయన ఆ దేవాలయంలో, ఆ క్షేత్రంలో సుస్థిరుడై ఉన్నాడు అని చెప్పి మనకి తెలుపుడు చేశారు. అందువల్ల ధర్మానికి ప్రాణభూతమైంది త్యాగం. త్యాగం అంటే ఏమిటి? ఏది వదలాలి, ఎలా వదలాలి, అది కూడా మనం అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. జీవితాన్ని వదిలేయడం అంటే విషం మింగితే త్యాగం కాదు, కన్ను పొడుచుకుంటే త్యాగం కాదు,
గొంతు నొక్కుంటే త్యాగం కాదు. త్యాగం అనే దానికి అర్థం అమృతత్వాన్ని పొందించడానికి అనుకూలమైనటువంటి ఏ స్థానమైతే ఉందో ఆ స్థానానికి మనం మన ప్రాణాన్ని, మన శరీరాన్ని కూడా లెక్క చేయకుండా ఆ స్థానాన్ని గౌరవించడమే త్యాగం. బ్రాహ్మణుడు సంధ్యావందనాది నిత్యకర్మల్లో నిరతుడు కావాలి. సంధ్యావందనం బ్రాహ్మణుడి యొక్క స్థితిని నిలబెడుతుంది. కనుక దానికోసం బ్రాహ్మణుడు ఏ విషయం తనకి అనుకూలంగా వచ్చినా కూడా దాన్ని విడిచిపెట్టి దానికి ప్రాధాన్యం ఇస్తే అది త్యాగం. అతిథిని మనం గౌరవించాలి. ఆకలి మనల్ని బాధిస్తుంది. అతిథి వచ్చి కూర్చున్నప్పుడు వాడిని ఆదరించడానికి బదులుగా మన కడుపు నింపుకోవడానికి మనం ఆలోచిస్తే ఇది త్యాగం కాదు. అతిథిని తృప్తిపరిచి, అతిథిని ఆనందపరిచి, మన శారీరక స్థితి మనల్ని ఎంత బాధిస్తున్నా సహించడం అనేదే త్యాగం. గురువును గౌరవించడంలో ఎంతవరకు నా సుఖానికి, నా విషయ సుఖాలకి, నేను అనుకునేటువంటి నా పరిధికి ఎంతవరకు వ్యాఘాతం రాదో అంతవరకే నేను గురువును గౌరవిస్తాను అనంటే అది త్యాగం కాదు. ఏ గురువైతే మనకి ఆత్మవిద్యని, ఆత్మోన్నతమైనటువంటి స్థితిని మనకు కలిగిస్తున్నాడో అటువంటి గురువుని గౌరవించడంలో దేనినైనా నేను విడిచిపెడతాను అనేటువంటి భావన, దానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన త్యాగాన్ని సూచిస్తుంది. ఇలా విచారిస్తే మన సుఖం అన్నదాన్ని పక్కన పెట్టి ఈ విషయ సుఖాలు, ఈ సంసారంలో ఏర్పడేటువంటి సుఖాలనే దాన్ని పక్కన పెట్టి కొంచెం సంప్రదాయాన్ని నిలబెట్టాలి అనేటువంటి తపన ఏదైతే ఉందో ఆ తపన కలిగి ఉండడమే త్యాగభావన. అక్కడ మన సమర్థనలు లేవు. అక్కడ నా ఆలోచన విధానాలకి ప్రాధాన్యం లేదు. అక్కడ నా ఊహలు కళ్ళాలు విడిచిన గుర్రాల్లాగా ప్రవర్తించకూడదు. అక్కడ నాకు నిగ్రహం కావాలి, అక్కడ నాకు సహనం కావాలి. ఈ రకమైనటువంటి స్థితిని ఏ విషయాల్లో అయితే పొందుతారో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ అసత్యభూతమైన కాలం నుంచి, పాపానికి మాత్రమే బలం కలిగించేటువంటి ఈ కలికాలానికి నాయకుడైన కలిపురుషుడి నుంచి దూరంగా, భిన్నంగా వాళ్ళు జీవించగలుగుతారు, ప్రపంచాన్ని శాసించగలుగుతారు, ఆత్మోన్నతిని పొందగలుగుతారు. ఇటువంటి విషయంలో మనకి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే నాదం. ఈ నాదమే పరబ్రహ్మ యొక్క స్వరూపం. ఈ నాదం ప్రపంచంలో ఆవిర్భవించి, ప్రపంచంలో ప్రకాశించి, ప్రపంచాన్ని తనలో లీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందువల్లే యస్య నిశ్వసితం వేదాహ అని చెప్పారు. పరమేశ్వరుడు నాదస్వరూపుడు. ఆ నాదం యొక్క నిశ్వాస రూపమైందే ఈ వేదరాశి అంతా. మళ్ళీ వేదం అంతా కూడా శబ్దస్వరూపమే. నాదానికి స్థూల రూపం శబ్దం, శబ్దానికి సూక్ష్మ రూపం నాదం. నాదానికి రూపం లేదు, కానీ శబ్దాన్ని పుట్టించేటువంటి శక్తి అదే. అందువల్లే నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస అని, నాదం అంటే సాక్షాత్ ఈశ్వరుడే అని త్యాగరాజస్వామి వారి కీర్తనలో ప్రతిపాదించారు. అందువల్ల నాదం నుంచి ఏర్పడినటువంటిది ఈ శబ్ద ప్రపంచం, శబ్దరాశి.
అది వేదములుగా మారి ఆ వేదముల్లో ఉండేటువంటి అర్థమంతా కూడా మన జీవితానికి అనుకూలమైనటువంటి బాటగా మారింది. మనం దాన్ని గ్రహించలేకపోతే అది భోగమే కానీ త్యాగం కాదు. దాన్ని గుర్తించి మనం సహనంతో వెళ్ళగలిగితే త్యాగం సిద్ధించినట్లే. పరమేశ్వరుడు ఆ నాదాన్ని ఒక స్వరంగా ఏర్పరిచి ఓం అనేటువంటి శబ్దంగా మార్చాడు. బాహ్యంగా మనకు కనిపించే ఓంకారం ఒకే స్వరంతో భాషించేటువంటి శబ్దం. దీని నుంచి ఏర్పడింది స్వరత్రయాత్మకమైనటువంటి శబ్దం. ఉదాత్తశ్చానుదాత్తశ్చ స్వరితశ్చ స్వరాస్త్రయః హ్రస్వో దీర్ఘప్లుత ఇతి కాలతో నియమా అచి అని శిక్షాకారులు చెప్పారు. ఒక స్వరం నుంచి ఏర్పడినటువంటి స్వరములు 3: ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. ఉదాత్తానుదాత్త స్వరితములతో సాగినటువంటిదే వేదం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతామం. ఇది ఉదాత్తానుదాత్త స్వరములతో సాగుతున్నటువంటి వేదరాశి. అగ్ని ఆ అన్నప్పుడు అనుదాత్తం, గ్ని అన్నప్పుడు ఉదాత్తం, మీ అన్నప్పుడు మీ దగ్గర ఏర్పడినటువంటిది స్వరితం. ఈ రకంగా ఉదాత్తానుదాత్త స్వరితములతోటి సమస్త వేదము ఇదే విధంగా ఒక ప్రవాహంగా అలా సాగుతూనే వెళ్ళింది. ఏమిటి వేదములకు ఎక్కడ పరిధి అంటే పరిధి లేదేనే వేదం చెప్పింది. వేదా వా ఏతే అనంతా వై వేదాః. వేదములకు అంతం లేదు, అనంతములు వేదములు. కాలగర్భంలో కలిసిపోతున్నాయే గాని వీటికి ఇది అంతమని చెప్పడానికి మాత్రం అవకాశం లేదు. ఎలాగైతే కంప్యూటర్కి అమర్చినటువంటి ఒక హార్డ్ డిస్క్, ఆ హార్డ్ డిస్క్లోంచి కావలసినటువంటి డేటాని మనం మానిటర్ ద్వారా మనం చూడగలుగుతామో అలాంటిదే బాహ్యంగా వినిపించేటువంటి ఈ వేద శబ్దాలు. ఎప్పుడైతే మనం దాన్ని చూడడం మానేశామో అది మళ్ళీ ఆ హార్డ్ డిస్క్లోనే లీనమైపోయినట్టు. ఈ ప్రపంచం అనేటువంటి ఆకాశం అనేటువంటి ఒక పెద్ద హార్డ్ డిస్క్లో ఈ సమస్త వేద శబ్దాలన్నీ కూడా మళ్ళీ దాంట్లో లీనమైపోతూ ఉంటాయి. మనం గోచరింప చేసుకుని నిలబెట్టుకోవాలి అనంటే అనూచానంగా గురు శిష్య పరంపరగా దాన్ని నిలబెట్టుకోవాలి. ఇంకో దారి లేదు. వేదస్యాధ్యయనం సర్వం గురువధ్యయన పూర్వకం వేదాధ్యయన సామాన్యాత్ అధునాధ్యయనం యథా. ఇవాళ అధ్యయనం మనం చూస్తున్నామంటే అది పూర్వం చెప్పినటువంటి గురువు యొక్క ఉపదేశంతో నిలబడింది మాత్రమే. ఆ గురువు ఒకానొకప్పుడు శిష్యుడై ఆ పూర్వ గురువు నుంచి ఆ ఉపదేశాన్ని తీసుకున్నారు. ఇలా గురు శిష్య పరంపరగా వేదం నిలబడింది. ఈ వేదముల ద్వారానే మానవుల యొక్క జీవన విధానం ఒక పరిధిలో నడిపించబడుతోంది. ఇది ఎప్పుడైతే అంతరించిపోయిందో వేదము కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది. అది ఒక పెద్ద ప్రళయం, మహాప్రళయం, మహాప్రమాదకరమైన ప్రళయం. అది ఆ ప్రళయాన్ని మనం కోరుకోకూడదు. అటువంటప్పుడు మనం చేయవలసింది వేద పరిరక్షణం మనం తప్పనిసరిగా చెయ్యాలి. అందువల్ల నాదము ఒక ప్రణవ శబ్దంగా మారితే ఆ ప్రణవము ఉదాత్తానుదాత్త స్వరిత స్వరూపమైనటువంటి వేదాన్ని ప్రవర్తింపజేసింది. ఈ ఉదాత్తానుదాత్త స్వరితములైనటువంటి స్వరత్రయాత్మకమైన వేదము సంగీతాన్ని పుట్టించింది. అదే శిక్షాకారులు చెప్పిన మాట. ఉదాత్తే నిషాదగాంధారౌ అనుదాత్త ఋషభదైవతౌ స్వరిత ప్రభవాహ్యేతే షడ్జమధ్యమ పంచమాః. ఉదాత్తము నుండి
నిషాదగాంధారములు పుట్టాయి. అనుదాత్తము నుండి ఋషభదైవతాలు పుట్టాయి. స్వరితము నుండి షడ్జము, మధ్యమము, పంచమము అనేటువంటి 3 స్వరాలు ఏర్పడ్డాయి. కనుక వేదంలో ఉండేటువంటి ఈ 3 స్వరముల నుండే వచ్చింది 7 స్వరముల సంగీతం. కాబట్టి సంగీతము వేద సంబంధమైనటువంటి విషయము. దీన్ని కాదనే శక్తి ఎవరికీ లేదు. అందువల్లే ఈ వేదములలో ఒక వేదం 7 స్వరములకు ఆలవాలమై ఉన్నది. అదే సామవేదం. ఆ సామవేదము సంగీతమునకు మూలస్థానము. ఈ 3 స్వరముల ద్వారా ఏర్పడినటువంటి ఈ మంత్ర సముదాయం అంతా కూడా అర్థప్రధానమై యజ్ఞమునకు వినియోగించబడేటువంటి అంశముగా ఇది ప్రధానమై ప్రవర్తిస్తే శబ్దప్రధానమై నాదము యొక్క శక్తిని మనకు బహిర్గతం చేసి ప్రకృతిని, ఆత్మని, మనస్సుని పరవశింపచేసి రంజింపచేసేటువంటి శక్తి గలదే సామవేదము, సామగానము. అటువంటి ఈ సామగానాన్ని, సామవేదాన్ని మూలతత్వ పరిధుల్ని గ్రహించి త్యాగరాజాది మహనీయులు ఒక సంప్రదాయాన్ని ప్రవర్తింపచేశారు. ఆ సంప్రదాయాన్ని భారతీయులు అనుసరించాలే గాని స్వతంత్రం చేసి ఆ సంప్రదాయాన్ని చెడగొట్టడే ప్రయత్నాలు ఏమాత్రం చేయకూడదు. పూర్వులు అనుసరించినటువంటి పద్ధతి ఛాందసంగా కనిపించిన ఛాందస పద్ధతే మనుషులకి అమృతత్వాన్ని కలిగిస్తుంది. అందులో సందేహం లేదు. ఇది ఛాందసము, మాకు అవసరం లేదు అని అనుకునేవాడు తప్పనిసరిగా మాయామోహితుడై భ్రమ ప్రమాదములలో పడి మళ్ళీ తేరుకోలేనటువంటి ఒక అధోలోకాలకు మాత్రం వెళ్ళగలడు. ఇది నిశ్చయంగా చెప్పచ్చు. ఈ ఛాందసం 100% ఉండాలనేటువంటి పరిధి లేకపోయినా కనీసం ఒక 60% ఛాందస భావాన్ని, ఛాందస పరిధిని మనం అనుసరించి తీరవలసిందే. విశృంఖలంగా ప్రవర్తించేటువంటి తీరు జీవుడికి సహజంగా ఉన్న ఈ ఛాందస పరిధిలో దాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. దాన్ని గుర్తించాలి, దాన్ని గౌరవించాలి. నిన్న మొన్నటి వరకు కూడా నేను నేను అని మదించినటువంటి వ్యక్తి ఒక రోగం ద్వారానో, ఒక ముసలితనం ద్వారానో తాను అవయవాల్ని క్షీణింపచేసుకుని, శరీరాన్ని కృశింపచేసుకుని ఏమీ చేయలేనటువంటి స్థితిలో అసమర్థుడుగా, చిన్నపిల్లవాడు పరిహసించినా కూడా సిగ్గుపడేటువంటి స్థితిలో మారిపోతున్నాడు. ఇది జరుగుతూనే ఉంది. మళ్ళీ కొత్త వ్యక్తి వెనకాల విషయాన్ని చూస్తున్న తన మదాన్ని, తన అహంకారాన్ని విడిచిపెట్టుకోకుండా అలాగే ఉన్నాడు. ఇదే మనలో పేరుకుపోతున్న అజ్ఞానం. తరాలు మారుతున్న భావాలు మారట్లేదు అనడానికి ఇదే నిదర్శనం. అందువల్ల పూర్వతరాల్ని మనం చూసి అందులో మంచిని అనుసరించినటువంటి వాళ్ళు ఏ స్థితికి వెళ్ళారో, వాళ్ళ కీర్తి ఎంత శాశ్వతంగా ఉందో ఒక రాముడు కానీ, ఆ రాముణ్ణి ఆధారంగా చేసుకుని కథను రాసినటువంటి వాల్మీకి కానీ, ఆ వాల్మీకిగా రాసినటువంటి ఆ కథా విషయాన్ని చక్కగా పాడినటువంటి లవకుశులు కానీ, ఆ లవకుశులు పాడినటువంటి గానాన్ని తనదైన శైలిలో చక్కగా మళ్ళీ అందుకుని నారదుల యొక్క, మహర్షి యొక్క సాక్షాత్కారాన్ని పొంది చేసినటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క జీవిత విషయాన్ని కానీ మనం విచారిస్తే వాళ్ళు ఎంత శాశ్వతమైన కీర్తిని పొందారు, ఏ స్థితిలో వాళ్ళు నిలబడ్డారు అనేటువంటి సత్యం మనకు గోచరిస్తుంది. అలా మనం ఎవరికి గోచరిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ధర్మాన్ని అందుకోగలుగుతారు. ధర్మానికి ప్రాణమైనటువంటి త్యాగాన్ని వాళ్ళు తప్పనిసరిగా ఆశ్రయించగలుగుతారు. అందువల్ల ఈనాటి కాలంలో సంప్రదాయము మరుగున పడుతూ విశృంఖలమైనటువంటి ప్రవృత్తులు, విశృంఖలమైనటువంటి భావాలు ముందరికి వస్తూ, భావాలు, వేషాలు, భాషలు ఇలా అన్నీ కూడా పూర్వ పద్ధతులకి భిన్నంగా వైరదృష్టిగా
ఇవన్నీ కూడా ముందరికి నడుస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. అటువంటి ఈ దుస్థితిని మనం తప్పించాలి అనంటే తప్పనిసరిగా ధర్మాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. ఇంగ్లీష్లో అంటున్నారు ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ అనేది విశృంఖలంగా ఉండకూడదు, ఒక పాశవికంగా ఉండకూడదు, పశుపరంగా ఉండకూడదు. ఒక శాస్త్రం చదువుతున్నటువంటి వ్యక్తి తాను చదువుతున్నటువంటి శాస్త్రంలో మర్మాల్ని గ్రహిస్తుంటే ఎంతో ఎంజాయ్మెంట్ని పొందుతున్నాడు. అది సంప్రదాయ పరిధుల్లో ఉండేటువంటి ఎంజాయ్మెంట్. ఒక వ్యక్తి వేదాధ్యయనం చేస్తూ ఆ శబ్దంలో ఉండేటువంటి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ చాలా ఎంజాయ్మెంట్ పొందుతున్నాడు. అది సంప్రదాయ పరిధుల్లో ఉండేటువంటిది. ఒక సంగీత విద్వాంసుడు త్యాగరాజస్వామి వారి యొక్క మనోభావాన్ని గ్రహించి ఆయన యొక్క జీవితం మీద దృష్టిని కేంద్రీకరించి నేనే ఈ త్యాగరాజస్వామి వారి కీర్తన మళ్ళీ త్యాగరాజస్వామిగానే మారి పాడవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది అని గ్రహించి తాను త్యాగరాజస్వామిగా మారి త్యాగరాజే తన కీర్తనని పాడుతున్నట్టుగా తాను భావిస్తూ బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు. అది సంప్రదాయ పరిధుల్లో ఉండే ఎంజాయ్మెంట్. వీటికి భిన్నంగా ఎప్పుడైతే విషయ సుఖాలు, నా కడుపు నింపుకోవాలి, నా పెళ్ళాం బిడ్డలను నేను పోషించుకోవాలి, నేను ఈ సమాజంలో చాలా ఉన్నతంగా వెలగాలి, ఎవడు ఏ మార్గంలో అయితే వెళ్ళి ఒక తుచ్చమైన మార్గాల్లో వాడు కీర్తిని సాధిస్తున్నాడో అడ్డదోవల్లో, వీలైతే నేను అటుపక్క కూడా వెళ్ళాలి అనుకుంటే ఇది సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి అంశమే. పూర్వం ఒక మాట అన్నారు, ఘటం భింద్యాత్ పటం చింద్యాత్ కుర్యాద్వా రాసభధ్వనిం ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్. నువ్వు ఎలా ఎదుగుతున్నావు కాదు, ఎలాగైనా ఎదుగు, కానీ అందరికంటే విభిన్నంగా విలక్షణంగా సమాజంలో కీర్తించబడు. అదే నాకు కావాలి. ఇదే కలికాల మహిమ. కుండలు బద్దలు కొడతావో బద్దలు కొట్టు, బట్టలు చింపుకుంటావా చింపుకో, గాడిదలా అరుస్తావా అరు. నువ్వు ఎలా చేస్తున్నావని కాదు, ఎలాగో అలా అందరికంటే కూడా విభిన్నమైన వ్యక్తిని అని అనిపించుకోవడమే నీకు కావాలి అని ఈ కలియుగంలో ఉపదేశం జరుగుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది వికృతములైనటువంటి వేషములతో, జిగుప్సాకరమైనటువంటి పదజాలములతో, మరి శాస్త్ర భిన్నములైనటువంటి భావములతో, సంప్రదాయ భిన్నములైనటువంటి ప్రవర్తనలతో ఎంతో గొప్పవాళ్ళమని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టవశాత్తు అవుతున్నారు కూడా. మరి ఈ యొక్క దుర్జనుల యొక్క ప్రవాహం ఇలాగా మితిమీరి వెళ్ళిపోతూ ఉంటే సజ్జనులకి సంప్రదాయాన్ని గుర్తించేటువంటి శక్తి, సంప్రదాయాన్ని ఉపదేశించేటువంటి శక్తి ఏ రకంగా కలుగుతుంది? అందువల్ల పక్కవాడు ఏ రకంగా గ్రహిస్తున్నాడు నా మాటని, ధర్మాన్ని అని విచారించకండి. నాకు ఎంతవరకు అర్థమైందని విచారించండి. ఒక పెద్దవాళ్ళు చేసేటువంటి ఉపదేశాన్ని పక్కవాడు గ్రహించాడా లేదా అని విచారించి తర్వాత మిమ్మల్ని లెక్క వేసుకోకండి. మీరే ముందర గ్రహించండి. మీ గ్రహింపుతోనే ఆ ధర్మం ప్రకాశిస్తుంది. అలా ప్రకాశించినటువంటి ధర్మం అందరికీ త్యాగాన్ని బోధిస్తుంది, సులభమైన మార్గాన్ని అందరికీ కూడా నిర్దేశిస్తుంది. నేను అనుసరించని ధర్మం, నేను గ్రహించినటువంటి భావం ఇంకొక వ్యక్తి గ్రహించలేడు. అందువల్ల నాదము అనేటువంటి అంశంలో ఒక చక్కటి అవగాహన, ఆలోచన, ఈ నాదానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన, కేవలం సంగీతం పాడడం ద్వారానే సంప్రదాయ పరిరక్షణం కుదరదు, కేవలం వేదాధ్యయనం ద్వారానే సంప్రదాయ పరిరక్షణం కుదరదు. అందువల్లే పూర్వీకులు మాట అన్నారు,
ఆచారహీనం నపునంతి వేదాః. నువ్వు ఎంత చక్కగా వేదం చెప్తున్నావు అనేది గొప్ప విషయం కాదు. నువ్వు ఎంత చక్కగా శాస్త్రాన్ని అధ్యయనం చేసి దానికి అనుకూలమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నావు అనేది విషయం కాదు. నువ్వు ఎంత చక్కగా గురువు దగ్గర అభ్యసించి సంగీతాన్ని పాడుతున్నావు అనేది విషయం కాదు. ఇంత గొప్పగా నువ్వు చేస్తున్న ఆచార విషయంలో నువ్వు కట్టుబాట్లని వ్యవహరించి ఉన్నావా లేదా? ఓ కట్టుబాట్లతోటి కేవలం నువ్వు ఉచ్చరించేటువంటి శబ్దానికో నువ్వు ఆలోచించే శాస్త్రానికో మాత్రమే కట్టుబాట్లు కాదు. ఈ విషయం ఇలాగే ప్రతిపాదించాలి అని సత్యం మాట్లాడుతావు. కానీ ఈ విషయం అంత సత్యబద్ధంగా నువ్వు నా జీవితం ఇలాగే ఉండాలి, నేను ఎటువంటి వ్యక్తి కాబట్టి ఇలాగే ఉండాలి నువ్వు ఆలోచించగలుగుతున్నావా? అది ప్రధానమైనటువంటి అంశం కావాలి. ఎంత చక్కగా శాస్త్రాధ్యయనం చేసినా, ఎంత అపస్వరం లేకుండా సుస్వరంగా వేదాధ్యయనం చేసినా, ఎంత నైపుణ్యంతో సంగీతాన్ని చక్కగా అభ్యసించి ప్రయోగించిన ఆచార పరిధుల్లో మనకి కొన్ని కట్టుబాట్లు చాలా అవసరం. ఈ కట్టుబాట్లతో ఉన్న వ్యక్తి మాత్రమే ధర్మానికి అర్హుడు. మిగిలిన వాళ్ళు ఎంత గొప్ప విద్యలను సాధించినా అనర్హులే. వాళ్ళు చెప్పేది ప్రమాణం కాదు, వాళ్ళు చేసే ప్రయోగాలు గొప్పవి కావు. వాళ్ళని పెద్దలు హర్షించరు. త్యాగరాజాది సంప్రదాయ విధులు వాళ్ళని పట్టించుకోరు. అందువల్ల ఆచారాద్విచ్యుతో విప్రో నవేద ఫలమశ్నుతే ఆచారేణ సంయుక్త సంపూర్ణ ఫలభాగ్ భవేత్. కట్టుబాట్లతో వెళ్ళాలి. విద్యని కట్టుబాట్లతో రక్షించాలి. కట్టుబాట్లతో మన వ్యక్తిత్వాన్ని రక్షించుకోవాలి. దీనికి ముత్తుస్వామి దీక్షితుల వారే మనకు ఉదాహరణ. ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క చరిత్రం ఏ రకంగా ఉంది అని అంటే, రాఘవన్ గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. సౌశీల్య సూనృతవచ సుచిత విరక్తి విజ్ఞాన గాన భజనాత్మక సప్తరోచి. నిప్పులాంటి మనిషి అనే మాటకి అర్థాన్ని సుస్పష్టంగా చెప్పారు ఆయన. వీడు నిప్పులాంటి మనిషి అని అంటే, ఆ నిప్పులాంటి మనిషి అనే దానికి అర్థం ఏమిటి అంటే, అగ్నికి 7 జ్వాలలు ఉంటాయి. 7 జ్వాలలు చక్కగా ప్రకాశిస్తూ ఉంటే, అలాగ జ్వాలలు ప్రకాశిస్తూ ఉంటే ఇంకా ధూమం ఏమాత్రం కూడా ఆ అగ్ని నుంచి బయటికి రాదు. అందువల్ల నిర్ధూమ పావక శిఖీవ కిమప్యుదాత్తం అన్నారు చోట. సౌశీల్యం, 7 జ్వాలలు ఏమిటి? సౌశీల్యం, తన యొక్క శీలాన్ని రక్షించుకోవడం. సత్యం చేతన శీలం రక్షించబడుతుంది. అవకాశాన్ని పురస్కరించుకుని తప్పనిసరి వ్యవహారాలు చేసుకుంటూ, తాను గొప్పవాడు కాకపోయినా గొప్పవాడని చెప్పుకుంటూ, తనకు తెలియకపోయినా తెలుసని చెప్పుకుంటూ ఇలా అసత్య వ్యవహారాలు చేస్తే సౌశీల్యం చెడిపోతుంది. అందువల్ల సౌశీల్యం అనేటువంటి ఒక జ్వాల రక్షించబడాలి. సూనృతవచ, నిజం పలకడం అనేటువంటి అంశాన్ని మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. సూనృతవచ. శుచిత, ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. పరదారా సంసర్గం కానీ, పరుల యొక్క సాంగత్యం కానీ, దుర్జన సాంగత్యం కానీ విడిచిపెట్టి తన స్థితిని తాను రక్షించుకుంటూ ఉండాలి. అది శుచిత. విరక్తి, ఎన్ని భోగ విషయాలు, మనకు వ్యసనాన్ని కలిగించే విషయాలు ఎన్ని వచ్చినా కూడా, ఎదురుకుండా ఉన్నా కూడా తాను వాటికి అంటపడకుండా ఉండాలి. వాణ్ణే ధీరుడు అన్నారు. తస్య ధీరా పరిజానంతి యోనిం. ధీరులైనటువంటి వారే ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని పొందగలరు, తెలుసుకోగలరు. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః. ఇటువంటి ధీరులే ఆ పరమేశ్వరుని యొక్క పరమపదాన్ని నిరంతరం అలా వీక్షిస్తూ ఉంటారు. వాళ్ళకింకా బాహ్య విషయాలతో పనే ఉంది. వాళ్ళ ముందు ఎన్ని సుఖకరమైన విషయాలను పెట్టినా కూడా వాటికి చెలించరు. వాళ్ళు వాటిని చూసి చెలించరు. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసిత ఏవ ధీరాః అన్నారు. వికారాన్ని కలిగించేటువంటి వస్తువులు మన చుట్టూ ఎన్ని ఉన్నా కూడా ఎవరి మనస్సు చెలించదో వాళ్లే ధీరులు అని. అందువల్ల
విరక్తి, ఆ విరక్తి అనేది కనుక కలిగితే పరమాత్మని పొందడమే తప్ప నాకు ఇంకొక లక్ష్యమే లేదని ఎవరికైతే భావన దృఢమవుతుందో అటువంటి వ్యక్తికి ఎన్ని వికారాలు ఎదురకుండా ఉన్నా కూడా వాటికి చలించే పరిస్థితి ఉండదు. అందువల్ల విరక్తి అనేది ఒక జ్వాల. విజ్ఞానం, నిరంతరము కూడా కనిపిస్తున్న పదార్థం వెనుక ఒక తత్వం దాగి ఉంది. ఆ తత్వం ఏమిటి అని పరిశీలన చేయడమే విజ్ఞానం. అలాగే గానం, పరమేశ్వరుణ్ణి స్తుతించడమే గానం. ఒకచోట అన్నారు, పరమేశ్వర గానము కైవల్య సౌధ సోపానము పరమేశ్వర గానము, కరుణారస పూరము సంసరణ మహోదధి తీరము, అరిషడ్వర్గ విదూరము వరగురూపదేశోద్ధారము పరమేశ్వర గానము అని ఒక కృతిలో చెప్పారు. గానం అంటే పరమేశ్వరుడిదే. శ్రీప్రియ సంగీతోపాసన చేయవేవో మనస అని త్యాగరాజస్వామి వారు కూడా ఒక చోట చెప్పారు. పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి సంగీతోపాసన మాత్రమే చెయ్యండి. ఒక పువ్వు దేవాలయంలో శివలింగం మీదైనా పెట్టచ్చు. అదే పువ్వుని తన భార్య సెగలోనూ పెట్టచ్చు. అదే పువ్వుని ఒక వేశ్య సెగలోనూ పెట్టచ్చు. ఎవరికి పెడితే వారి ఆనందం ఆ రకంగా ఏర్పడుతూ ఉంటుంది. ఎవరికి పెడితే వాళ్ళు ఆ రకంగా స్పందిస్తూ ఉంటారు. పరమేశ్వరుని నెత్తి మీద భక్తితో పెడితే ఆయన యొక్క స్పందన వేరు. భార్య సెగలో పెడితే ఆమె స్పందన వేరు. వేశ్య సెగలో పెడితే ఆమె స్పందన వేరు. ఒకే గానం పరమేశ్వరాంకితమైనటువంటి పరమేశ్వర నామాంకితమై కనుక ఉంటే అది పరమేశ్వరుణ్ణి స్పందింపజేసే స్థితికి వెళుతుంది. అదే గానం ప్రజా మనస్సుని స్పందింపజేసేట్టుగా ఉంటే వాళ్ళ స్పందన ఒక రకంగా ఉంటుంది. అదే గానం స్త్రీలని పామరుల్ని రంజింపజేసేట్టుగా ఉంటే అది ఆ స్పందనకు అనుకూలమైనటువంటి పరిస్థితిగా అది ఉంటుంది. అందువల్ల గానం పరమేశ్వర నామాంకితమై భావం ఆ నామంలో లీనమై తాను పూర్తిగా ఆ గానంతో సమానమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆకృతినై ఉన్నాను అని ధ్యానం చేయడం అయితే ఉందో అది పరమేశ్వర గానం. అటువంటి పరమేశ్వర గానము కైవల్య సౌధ సోపానము. కైవల్యం అనేటువంటి సౌధమునకు ఇది మెట్టు లాంటిది అవుతుంది అని. ఇంకా ఎటువంటిది? కరుణారసపూరము, కరుణారసంతో నిండి ఉన్నది. రసాలు ఎన్ని ఉన్నా కరుణరసమే భక్తిని పరిపక్వం చేస్తుంది. అందువల్లే త్యాగరాజస్వామి వారి కృతులు వేటిలోనూ కూడా రాగము కరుణరసాన్ని విడిచిపెట్టి మాత్రం లేదు. ఎన్ని రసాలు ఎన్ని రాగాల్లో భాషిస్తున్నా కరుణరసం మాత్రం తప్పనిసరిగా అన్నిట్లోనూ ఉంది. అందువల్ల కరుణారసపూరము సంసరణ మహోదధి తీరము, కరుణారసపూరమై ఉండి ఆర్తితో నీవు దేవుడవు నేను జీవుడను నన్ను రక్షించు ఓ పరమేశ్వర అనేటువంటి భావన తన్మయత్వం దాంట్లో ఉంది కాబట్టే అక్కడ ఒక తాదాత్మ్య స్థితి కలుగుతోంది. అటువంటి గానం కరుణారసపూరం, అటువంటి గానం కరుణారసపూరమైనటువంటి గానం భక్తిని కలిగిస్తుంది. ఆ భక్తి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ జ్ఞానము ద్వారా కైవల్యం సిద్ధమవుతుంది. సంసరణ మహోదధి తీరము అరిషడ్వర్గ విదూరము. ఎప్పుడైతే సంసారం మనకు దూరం అవుతోందో అరిషడ్వర్గాలు కూడా మనకి దూరం అవుతాయి. అటువంటి గానము వర గురూపదేశోద్ధారము. ఉత్తములైనటువంటి గురువుల యొక్క పరంపరలో వచ్చేటువంటి ఉపదేశం ద్వారా మనం దాన్ని గ్రహించాలి అని చెప్పన్నారు. అటువంటి గానము ఒక జ్వాల. భజనాత్మక సప్తరోచి. భజనం అంటే సేవ. అది ఉపచార పద్ధతిలో ఉంటుంది. పరమేశ్వరుని కేవలం గానంతోనే అర్చిస్తాను, నాకు ఇంకే పూజా పురస్కారాలు అనుకోకూడదు. గానము చిత్తశుద్ధిని కలిగిస్తే శుద్ధమైనటువంటి చిత్తము ద్వారా మనం పరమేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించాలి. అందువల్ల
సౌశీల్య సూనృత వచస్సుచితా విరక్తి విజ్ఞాన గాన భజనాత్మక సప్తరోచి జజ్వాల ముత్తుమఖినో వరజీవితం తతు నిర్ధూమ పావక శిఖీవ కిమప్యుదాత్తం. ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ముత్తుస్వామి దీక్షితుల వారు పొందారు అని చెప్పి వారిని గురించి మనకి చెప్తే, వారు అనుసరించిన గానాన్ని, ఆ గానం ద్వారా ఆ గానానికి అనుకూలమైనటువంటి ధర్మాన్ని మనం గ్రహించలేకపోతే ఇంతకన్నా గుడ్డివాళ్ళు, మనకన్నా గుడ్డివాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరుంటారు? అందువల్ల సంప్రదాయము ధర్మాన్ని ప్రకాశింపజేస్తుంది. ధర్మము త్యాగము ద్వారా ప్రకాశిస్తుంది. అటువంటి త్యాగము పెద్దలను మనం గ్రహించి మన సహనంతో మనం ముందరికి వెళుతూ అనుభవాన్ని సాధించుకోవడం ద్వారా నిలబడుతుంది. అందువల్ల త్యాగపూర్వకమైనటువంటి ధర్మాన్ని గ్రహింపజేసేటువంటి సంప్రదాయం, ఈ సంప్రదాయాన్ని మనకి బోధించేటువంటి సంప్రదాయ విధులు, వీటిని మనం పరిరక్షించుకోవాలి. తద్వారా నాదమునకు మనం ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తులుగా మారాలి. ఆ ప్రమాణంతో మనం తరింపు, ఆ స్వయం తీర్ణ పరామస్థానైత సజ్జన అన్నట్టు మనల్ని తరింపచేసుకుంటూ ఇతరులను కూడా తరింపచేసేటువంటి ఒక యోగ్యతను మనం పొందాలి అని అందరికీ మనవి చేస్తున్నాను. స్వస్తి.